రష్యన్ డ్రోన్లు నాటో దేశాల మధ్య చిచ్చు పెట్టాయి. నాటో సంసిద్ధతను పరిరక్షించేందుకే రష్యా పోలాండ్పై దాడి చేసిందని వార్సా వాదించింది. కానీ నాటోలో శక్తివంతమైన దేశం అమెరికా పోలాండ్పై డ్రోన్లు పొరపాటున దాడి చేశాయని అగ్రదేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నాడు. నిజానికి నాటోపై దాడి జరిగితే ఆర్టికల్ 4 ప్రకారం మిగిలిన దేశాలన్నీ కలిసి ఎదుర్కొనాలి. కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నమైన తీరు కనపడుతుంది. రష్యన్లు వాదించిన మాటనే ట్రంప్ చెప్పాడు. ట్రంప్ వ్యాఖ్యలు పోలాండ్కు మింగుడు పడడం లేదు. మరోవైపు పోలాండ్ సరిహద్దుల్లో బెలరూస్, రష్యా కలిసి వేల మంది సైనికులతో విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. దీంతో వార్సా భయంతో వణికిపోతుంది. యుక్రెయిన్ యుద్ధం పోలాండ్తో విస్తరిస్తుందా? యుద్ధంలోకి నాటో ఎంట్రీ ఇస్తుందా? ట్రంప్ వ్యాఖ్యలు దేనికి సంకేతం? పోలాండ్పై డ్రోన్ల చొరబాటును మిత్రదేశాలు ఎలా భావిస్తున్నాయి? లెట్స్ వాచ్. ట్రంప్తో నాటో నట్టేట మునగడం ఖాయమా? రష్యా డ్రోన్ల దాడిపై వార్సా వాదనలేంటి? పోలాండ్కు మిత్రదేశాలు మద్దతిస్తాయా? యూరోప్లో ఇప్పుడు పోలాండ్ కొత్త ఉద్రిక్తతలకు కేంద్రంగా మారుతోంది. ఆ దేశంలోకి రష్యన్ డ్రోన్లు చొరబడ్డంతో ఉక్రెయిన్ వివాదం నాటో భూభాగంలోకి ఎంట్రీ ఇచ్చినట్టుగా అయింది. ఇక ఈ అంశంపై అట్లాంటిక్ మహాసముద్రానికి రెండు వైపులా ఉన్న నాటో దేశాల్లో భిన్నమైన ప్రతిస్పందనలు వచ్చాయి. అసలు ఈ వివాదానికి కారణమైన డ్రోన్ల గురించి ముందు తెలుసుకుందాం. 2 రోజుల క్రితం 19 రష్యన్ డ్రోన్లు పోలాండ్ గగనతలంలోకి ప్రవేశించాయి. వాటిలో కొన్ని బెలారూస్ భూభాగం నుంచి వచ్చాయి. వాటిలో 3 డ్రోన్లు మాత్రమే పోలాండ్ అడ్డుకోగలిగింది. మిగిలిన 16 డ్రోన్లు పోలాండ్పై దాడి చేశాయి. పోలాండ్ తూర్పు సరిహద్దుకు యువతల సుమారు 250 కిలోమీటర్ల దూరంలో డ్రోన్ల శకలాలను పోలీసు అధికారులు గుర్తించారు. ఈ డ్రోన్ల దాడిలో ఒక ఇల్లు మాత్రమే ధ్వంసమైంది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలాండ్ వెల్లడించింది. రష్యా ఉద్దేశపూర్వకంగానే డ్రోన్లతో దాడి చేసిందని వార్సా ఆరోపించింది. నాటో రక్షణ వ్యవస్థలను పరీక్షించేందుకు రష్యా యత్నించిందని ఆందోళన వ్యక్తం చేసింది. కానీ వాషింగ్టన్ అభిప్రాయం మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. బహుశా పొరపాటున డ్రోన్లు వచ్చి ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నాడు. పోలాండ్లోకి రష్యన్ డ్రోన్ల చొరబాటుపై మీ అభిప్రాయం ఏమిటని ట్రంప్ను మీడియా ప్రశ్నించింది. పొరపాటు జరిగి ఉండొచ్చని, కానీ మొత్తం పరిస్థితి మాత్రం సంతోషంగా లేదని, త్వరలోనే సద్దు మణుగుతుందని ట్రంప్ చెప్పాడు. ట్రంప్ స్పందించిన తీరు పోలాండ్కి ఏమాత్రం రుచించలేదు. ట్రంప్ వ్యాఖ్యలను వార్సా తోసిపుచ్చింది. పోలాండ్ ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్ సోషల్ మీడియాలో స్పందించారు. తాను కూడా పొరపాటున డ్రోన్లు పోలాండ్ వైపు వచ్చి ఉంటాయని అనుకున్నానని టస్క్ చెప్పుకొచ్చాడు. కానీ పొరపాటున డ్రోన్లు రాలేదని తేల్చెప్పాడు. ఈ వైరుధ్యాలు అమెరికా, యూరోప్ మధ్య ఉన్న అంతరాలను బయటపెట్టాయి. అదే సమయంలో నాటో ఐక్యతపై కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి యూరోప్లో అమెరికాకు అత్యంత సన్నిహితమైన మిత్రదేశాల్లో పోలాండ్ ఒకటి. రక్షణ రంగానికి అత్యధికంగా పోలాండ్ కేటాయించడంపై ఆ దేశ ప్రభుత్వాన్ని అమెరికా ప్రశంసించింది. ఈ ఏడాది రక్షణ రంగానికి జీడీపీలో 4.7% పోలాండ్ కేటాయించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలపై పోలాండ్ ప్రధాని టస్క్ విభేదించడం అసాధారణమైన విషయం. ట్రంప్ స్పందించిన తీరు యూరోప్కు డేంజర్ బెల్స్ మోగించినట్లయింది. మాస్కో ఇచ్చిన వివరణకే ట్రంప్ మద్దతు పలికినట్టయింది. పోలాండ్పై డ్రోన్ దాడిపై మాస్కో ఎలాంటి వివరణ ఇచ్చింది? తాము కేవలం ఉక్రెయిన్పై మాత్రమే దాడి చేశామని రష్యా తెలిపింది. పోలాండ్ టార్గెట్ చేయలేదని వెల్లడించింది. పైగా ఆ డ్రోన్లు రష్యన్లవే అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని మాస్కో వాదించింది. పోలాండ్ అవాస్తవాలను ప్రచారం చేస్తోందంటూ క్రెమ్లిన్ మండిపడింది. కానీ పోలాండ్ అధికారులు మాత్రం ఆ డ్రోన్లు రష్యాలో తయారైనవిగా తేల్చి చెబుతున్నారు. డ్రోన్ శకలాల నుంచే రష్యా దాడిగా నిర్ధారణకు వచ్చినట్లుగా పోలీసు అధికారులు వివరిస్తున్నారు. డ్రోన్ల దాడితో రష్యా తమను రెచ్చగొడుతోందని పోలాండ్ ఆరోపించింది. డ్రోన్ దాడి వెనుక ఉక్రెయిన్ ఉందని, ఉక్రెయిన్ డ్రోన్లే పొరపాటున వచ్చాయని చెప్పే మాయమాటల్ని, తప్పుడు సమాచారాన్ని తాము నమ్మడం లేదని పోలాండ్ ప్రధాని టస్క్ స్పష్టం చేశాడు. పోలాండ్ గగనతలంలోకి వచ్చిన డ్రోన్లు 100% రష్యన్ డ్రోన్లే అని, అందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. దీనికి రష్యానే బాధ్యత వహించాలని టస్క్ డిమాండ్ చేశాడు. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి నాటో యుద్ధ విమానాలు ఎదురుదాడికి దిగాయి. ఇప్పటివరకు నాటో యుద్ధ విమానాలు అలా చేయాల్సిన అవసరం రాలేదు. యుద్ధంలో పోరాడుతోన్న ఉక్రెయిన్కు నాటో సభ్యదేశాలు మద్దతిచ్చాయి. కానీ యుద్ధంలో నేరుగా పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాయి. కానీ ఈసారి అందుకు భిన్నంగా పరిస్థితులు మారాయి. నాటో గగనతలానికి తొలిసారి డ్రోన్లు ఎంటరయ్యాయి. దీంతో పోలాండ్ F-16, డచ్ F-35 యుద్ధ విమానాలను స్పందించాయి. ఈ డ్రోన్ల దాడి పోలాండ్ రాజకీయ నాయకులను కూడా ఏకం చేసింది. పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నరోకి, ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్ రాజకీయ ప్రత్యర్థులు. కానీ ఈ ఘటనపై ఉమ్మడిగా స్పందించారు. వీళ్లు పక్కపక్కనే నిలబడి ఉమ్మడిగా ఎదుర్కొంటామని పిలుపునిచ్చారు. ఇక పోలాండ్ నాటో ఒప్పందంలోని ఆర్టికల్ 4ను అమలు చేసింది. ఇది సంప్రదింపుల కోసం సభ్యదేశాలకు పిలుపునిచ్చింది.
గతంలో నాటో ఆర్టికల్ 4ను కేవలం 7 సార్లు మాత్రమే ఉపయోగించింది. నాటో చరిత్రలోనే ఆర్టికల్ 4ను 7 సార్లు మాత్రమే అమలు చేశారన్నమాట. ఇప్పుడు అమలు చేస్తే 8వసారి అవుతుంది. ప్రస్తుతం పోలాండ్ సంప్రదింపులు జరుపుతోంది. మిత్రదేశాలు పోలాండ్కు మద్దతు ఇస్తాయని హామీ ఇచ్చాయి. 3 రాఫెల్ యుద్ధ విమానాలను పోలాండ్లో మోహరిస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ తెలిపారు. నాటో ఎయిర్ పోలీసింగ్ పాత్రను విస్తరిస్తుందని జర్మనీ తెలిపింది. ఇక బ్రిటన్ మాత్రం కొత్త ఆంక్షలను ప్రకటించింది. జపాన్ మాత్రం రష్యా చమురుపై ఉన్న ధరల పరిమితిని మరింత కోసేసింది. సో స్పష్టంగా చెప్పాలంటే మాస్కోపై ఒత్తిడిని పెంచడానికి పోలాండ్ మిత్రదేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. రష్యా డ్రోన్ల దాడిని ఐక్యరాజ్యసమితి భద్రతా కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లింది. రష్యన్ డ్రోన్ల దాడి పోలాండ్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే అని యూరోప్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. నాటో దేశాల్లోని ప్రతి ఇంచు భూభాగాన్ని కాపాడుతామని భద్రతా కౌన్సిల్ అమెరికా రాయబారి తెలిపారు. పోలాండ్పై దాడి చేసింది రష్యానని ఆ దేశ అధ్యక్షుడు ఆధారాలను కౌన్సిల్లో చూపించారు. రష్యా మాత్రం ఈ వాదనలను తిరస్కరించింది. అసలు తమ డ్రోన్లు పోలాండ్ వరకు వెళ్లలేవని తేల్చేసింది. తమ డ్రోన్ల రేంజ్ కేవలం 700 కిలోమీటర్లే అని రష్యన్ రాయబారి వాదించాడు. ఇదిలా ఉంటే పోలాండ్పై డ్రోన్ల దాడి జరిగిన టైంను చూడండి. రష్యా, బెలారూస్ ఆధ్వర్యంలో పోలాండ్ సరిహద్దుల్లో భారీ సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి. ఈ విన్యాసాలను జపాడ్ అని ఇరు దేశాలు పిలుస్తున్నాయి. ఈ విన్యాసాల్లో వేల మంది సైనికులు పాల్గొన్నారు. ఇందులో సాయుధ వాహనాలు, హెలికాప్టర్లు, నేవీ షిప్లు, భారీ మిలిటరీ ఆయుధాలను ప్రదర్శించారు. వైమానిక నిఘా, భూ లక్ష్యాలపై క్షిపణులతో ఎలా దాడి చేయాలో ఇరు దేశాల సైనికులు అభ్యసిస్తున్నట్లు రష్యా తెలిపింది. ఏదేమైనప్పటికీ ఈ విన్యాసాలతో పోలాండ్ తీవ్ర ఆందోళనకు గురవుతోంది. బెలారూస్తో వ్యూహాత్మక అణ్వాయుధాలను రష్యా మోహరించే ప్రమాదం ఉందని పోలాండ్ భయపడుతోంది. ఈ నేపథ్యంలో బెలారూస్ సరిహద్దులను పోలాండ్ మూసేసింది. విమానాల రాకపోకలను పరిమితం చేసింది. పోలాండ్ పొరుగున ఉండి బెలారూస్తో సరిహద్దును పంచుకుంటున్న లిథువేనియా, లాత్వియా సైతం తమ సరిహద్దులను మూసేశాయి. పాక్షికంగా తమ గగనతలాలను మూసేశాయి. మొత్తంగా పోలాండ్పై డ్రోన్ల దాడి యూరోప్ను కలవరానికి గురిచేసింది. నాటో సంసిద్ధతను తెలుసుకోవడానికి రష్యా ఈ డ్రోన్లతో దాడులకు దిగినట్లు వార్సా చెబుతోంది. వాషింగ్టన్ మాత్రం ఈ డ్రోన్లు పొరపాటునొచ్చాయని వాదిస్తోంది. ఈ అభిప్రాయ భేదాలు ఓ సందేశాన్ని వెల్లడిస్తున్నాయి. నాటో కూటమిలో చీలిక తప్పదా, లేక ఉమ్మడిగా రష్యాను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోందా, ఉద్రిక్తతలను నాటో నివారిస్తుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. గతంలో ట్రంప్ నాటోపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. నాటో సభ్య దేశాలకు రక్షణ కల్పించాలంటే బడ్జెట్ను పెంచాల్సిందే అని డిమాండ్ చేశాడు. ట్రంప్ డిమాండ్తో అప్పట్లో యూరోపియన్ దేశాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. నిజానికి నాటో దేశంపై దాడి చేస్తే మిగిలిన సభ్య దేశాలన్నీ స్పందించాలి, ఎదురుదాడి చేయాలి. కానీ అమెరికా ససేమిరా అంటే యూరోప్ నిస్సహాయంగా చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేదు. ఈ విషయాన్నే పుతిన్ పరీక్షించాడా అన్న అనుమానాలను యూరోప్ వ్యక్తం చేస్తోంది. అయితే నాటోను ట్రంప్ కాపాడతాడా లేక గాలికి వదిలేస్తాడా అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.